ఓ మహిళను బురుడీ కొట్టించి బంగారు చైను మొబైల్ ఫోన్ లాక్కుని వెళ్లిన కేసును తిరుపతి రూరల్ పోలీసులు ఛేదించారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్టు చేసి 38 గ్రాముల బంగారు చైను మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ కథనం మేరకు తిరుపతి రూరల్ వాడీనగర్లో ఉంటున్న నాగస్వాతి భర్త మధు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 18న అతను పిల్లలను తీసుకుని స్కూలుకు వెళ్లాడు. ఇదే అదనుగా అగ్రహారం గ్రామానికి చెందిన బుడుగు ప్రసాద్, అతని భార్య వసంతలు వచ్చారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగస్వాతి కళ్లలో కారం జల్లి 38 గ్రాముల బంగారు చైన్తో పాటు మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యారు. బుడుగు ప్రసాద్ చెల్లెలు రోజారానికి నాగస్వాతిల మధ్య కొంతకాలంగా ఆర్థిక వివాదాలున్నాయి. ఈ క్రమంలో నాగస్వాతిని భయపెట్టాలని భావించి రోజారాణి కుటుంబ సభ్యులతో కలిసి పన్నాగం పన్నింది. అందులో భాగంగా బుడుగు ప్రసాద్, అతని భార్య కలిసి నాగస్వాతి ఇంటికి వచ్చి బంగారు చైను, మొబైల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు. సిఐ చిన్నగోవిందు, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది ఆరిఫ్, మధులు కలిసి శనివారం నిందితులను అరెస్టు చేశారు. నెల 18వ తారీఖు వాణినగర్లో నాగస్వాతి బుర్రా నాగస్వాతి అనే ఆవిడ ఇంట్లో మగవాడు గాని ఇతరులు ఎవరు లేనప్పుడు ఆమె ఒంటరిగా ఉండటం గమనించి ముద్దాయిలు ఇంట్లోకి ప్రవేశించి ఆమెని కొట్టి కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని, శాంసంగ్ సెల్ ఫోన్ ని జప్తు చేసి రోబరీ చేసి అబ్స్కాండ్ అయిపోవడం జరిగింది. ఇది జరిగి 3 రోజుల్లో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి సుబ్రాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు, అట్నే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు వారి ఉత్తర్వుల మేరకు తిరుపతి రూరల్ పిఎస్ ఇన్స్పెక్టర్ టి చిన్నగోవిందు, రామకృష్ణ, వాళ్ళ టీం ఆరిఫ్, మధు, ఇంకా వాళ్ళ సభ్యులు కలిసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇందులో ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ముద్దాయిల్ని 3 రోజుల్లో పట్టుకోవడం జరిగింది.